హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం రండి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. కడాయి హీట్ అయ్యాక చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ పోసుకున్న తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసి వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి. ఆ నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, నేను వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి, ఎందుకంటే త్వరగా డైజెషన్ అవుతుంది. అలాగే టమాటోస్ కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, నేను బిర్యానీ మసాలా వేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు బిర్యానీ మసాలా కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చి కారం వేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళకి 1.5 స్పూన్స్ వరకు కారం సరిపోతుంది. కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక 2-3 స్పూన్స్ వరకు కారం వేసుకోండి. నేను ముందుగానే బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ బియ్యాన్ని 1 కప్పు వరకు తీసుకున్నా. చూడండి, 1 కప్పు బియ్యాన్ని వేసేసాను. ఇప్పుడు కడాయిలోని వేసాక బాగా కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతోటి 2 కప్పుల వరకు రైస్ పోయాలి. మీరు ఎన్ని కప్పులు రైస్ తీసుకుంటే అన్ని కప్పుల వరకు రైస్ డబల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇప్పుడు నేను కడాయి మీద మూత పెట్టేసి మగ్గనిస్తున్న. హై ఫ్లేమ్లో పెట్టాలి మంట. తర్వాత పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ వేసి వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉప్పు రుచికి సరిపడగా వేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మగ్గనిచ్చాక కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఆ తర్వాత చికెన్ మసాలా కూడా వేసి వేయించుకోవాలి. ఇలాగా వేయించుకున్న తర్వాత చికెన్కి మాత్రం మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి, ఎందుకంటే చికెన్ మాడిపోతుంది. లేకపోతే చాలామంది చికెన్ని ముందుగానే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటారు కదా, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మ్యాగ్నేట్ చేయకోకుండానే ఇలా డైరెక్ట్గా వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఈ పక్కన బిర్యానీ రైస్ కూడా కుక్ అవుతుంది కదా, మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఇప్పుడు నేను చికెన్ మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, బాగా కొంచెం ఫ్రై అయింది కదా. ఆ తర్వాత మనం కొంచెం కారం వేసుకోవాలి. చికెన్ కారం ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ కారమే వేసుకోండి. నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా ఎలా ఫ్రై అయిపోయిందో. బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు బిర్యానీ రైస్ కుక్ అయిపోయింది. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం లైట్గా చెమ్మంది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ తీసి బిర్యానీలో వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి, ఎందుకంటే చికెన్ మసాలా అంతా కూడా బిర్యానీకి పట్టాలి కాబట్టి. కలుపుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టేసేయాలి. చూడండి, ఎంత బాగా కుక్ అయింది కదా. చూసారా, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది చికెన్ బిర్యానీ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ ఫర్ మీ.